వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం మండలం రాచర్లలో 220/132/33 kV సబ్స్టేషన్ల ప్రారంభోత్సవం అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతున్న సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం. నాకే కాదు ఇది, ఇక్కడ ఎంపీపీ కానీ ఎంపీటీ మెంబర్ కానీ ఇప్పుడు సర్పంచ్ లేరు కాబట్టి ఈ ప్రాంత వాసులకి రైతులంతా పిలిపించి ఈడ భారీ ఎత్తున చేయాలి. ఎవరైతే నేల ఇచ్చారో వాళ్ళందరికీ కూడా సన్మానం చేయాలండి. మనము ఇది డీకేటీ భూమి సంబంధించినటువంటి ఎస్సీలు ఇచ్చారు, ఆ రోజు ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనం ఈరోజు ప్రారంభం చేసుకుంటాము. విషయాన్ని మీకు సన్నిహితం చేసుకుంటాం. ఇదేదో వచ్చింది పోయింది అనేటిది కాదు, ఇది ఎలా వచ్చింది అని మీరు ద్వారా మీకు సమయం మనం చేసుకుంటూ ఏదేమైనా కూడా ప్రభుత్వం అన్ని రకాలుగా విద్యుత్ శక్తి ప్రజలకు అందించడానికి కానీ రైతులకు కానీ ఎల్లవేళలా మనం సహకరించమని ట్రాన్స్కోవాలని సిఎండి గారిని ద డైరెక్టర్ ఆఫ్ ద ఏపీఎస్ఎల్ కరెంట్ వాళ్ళని కూడా మనస్ఫూర్తి కోరుకుంటూ విద్యాశాఖ మంత్రి గారు ఒక అరగంట ఒక గంట ఉండి ఇవన్నీ పరిశీలించిన తర్వాత అన్ని కోణాలు విచారించిన తర్వాత వాళ్ళకి మనం ఏ రైతుకైతే మనం తీసుకున్నామో వాళ్ళందరికీ కూడా ఏదో ఒక అస్యూరెన్స్ ఇచ్చి మనం ముందుకెళ్ళాలి. ప్రభుత్వం రైతులకు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ న్యాయం చేసి దిశగా తీసుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ, అలాగని విద్యాశాఖ మంత్రి గారికి కూడా ఈరోజు మన ప్రాంతానికి వచ్చారు. వచ్చిన తర్వాత పూర్వవివరాలు తెలుసుకొని ఏ విధంగా ఏ సబ్జెక్ట్ పైన మాట్లాడాలనో ఆ సబ్జెక్ట్ పైన తీసుకొని రావాలా. బాధ్యత విలేకరులకు చెప్పాలండి, మన బాధ్యత విలేకరులకు చెప్పాలా ఈ ప్రాజెక్ట్ ఎలా వచ్చింది, ఎలా చేశారు. ఆ రోజు ప్రాజెక్ట్ నిలిచిపోయింటే ఆ కాంట్రాక్ట్ హైదరాబాద్ కాంట్రాక్ట్ వదిలేసి వెళ్ళిపోయింటే ఈరోజు ఈ ప్రాజెక్ట్ లేదండి. గర్వంగా చెప్తున్నాను, నేను తీసుకొచ్చేటటువంటి ఆ రోజు కరెక్ట్గా తీసుకున్నటువంటి భాగంలో భాగంగా నా వంతు సహాయం ఈరోజు ఇటు తీసుకుని మాట్లాడుతున్నామంటే ఈ ప్రాంతవాసులు కానీ వేరే వాళ్ళు కాదు. ఏదో ఎవరో వస్తే వాళ్ళని కంటపట్టుకుని తిరగడం కాదు. ఇది రాజకీయం వస్తుంది పోతుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలకు మంచి చేయాలి, ప్రజాస్వామ్యంలో పని చేయించాలి. అందరికీ కూడా గౌరవ స్థానం కల్పించి ముందుకు సాగాలి. గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఈ సందర్భం తెలియజేసుకుంటూ ఇలాంటి ప్రాజెక్టు మళ్ళా ముడూరులో కూడా ఒకటి మంజూరైంది, దాన్ని కూడా టెండర్ పిలిచి త్వరగా ఇవ్వమని నేను నిత్యం కూడా అసెంబ్లీ పైన బయట ఉన్న సీఎం